నెమ్మదిగా కోలుకుంటున్న అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. అథెనాగా నామకరణం చేసిన తుపాన్తో మరోసారి న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంత ప్రజలకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ ప్రభావంతో విపరీతంగా కురుస్తున్న మంచు, తీవ్రమైన చలి సైతం ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 700 విమానాలు రద్దయ్యాయి. శాండీ భీమాసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికాను మరో పెను తుపాను చుట్టుముట్టింది. అథెనాగా పిలుస్తున్న ఈ విపత్తు వల్ల న్యూయార్క్, న్యూజెర్సీ, కెనెక్టికట్ లో భారీగా హిమ కురుస్తోంది. దీనివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి 1,60,000 మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. అథెనా తుఫాను వల్ల వర్షం, హిమపాతం సహా తీర ప్రాంతాల్లో గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. శాండీ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో హిమపాతం వల్ల 7 నుంచి 13 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే అధీన కారణంగా 672 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అటు శాండీ తుఫాను $100 కోట్ల నష్టం మిగల్చగా ఇప్పటికీ న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో వందలాది ఇళ్లు చీకట్లోనే ఉన్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొరత తీవ్రంగా ఉండటంతో పెట్రోల్, గ్యాస్ కేంద్రాల వద్ద భారీగా ప్రజలు బారులు తీరుతున్నారు. సమస్య తీవ్రతను తగ్గించేందుకు వాహనాల నెంబర్ల ఆధారంగా విడతల వారీగా పెట్రోల్ అందించే యోచన చేస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ మైకేల్ బ్లూంబర్గ్ తెలిపారు. We think to cut down the lines and help customers buy gas faster, to help gas stations stay open longer, and to reduce the potential for disorder, is to alternate the days that drivers can purchase gas. So earlier this afternoon, I signed an emergency order stating that beginning at 6 a.m. tomorrow morning, drivers in New York City who have license plates that end in an odd number or end in a letter or other character will be able to buy gas or diesel. అథెనా తుపాను భయం వెంటాడుతుండటంతో చాలా మంది తీర ప్రాంత ప్రజలు సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.